సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో మోటరోలా నియో ఈ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, ఈ మొబైల్ ఏంటంటే మనకు అప్కమింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట, మోటరోలాకి సంబంధించింది. సో ఇవాల్టి వీడియోలో దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం. నేను కంప్లీట్ అఫీషియల్ లీక్డ్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే మనకి ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. మరి ఎన్ని ఇంచెస్కి సంబంధించిన డిస్ప్లే యూజ్ చేశారు అనే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అని చెప్పేస్తున్నారు. అండ్ 105 రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో 105 హర్ట్స్కి సంబంధించిన రీఫ్రెష్ రేట్ తోటి అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్పేస్తున్నారు. ఎనీవేస్, మనకు ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్కి సంబంధించిన 865 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుందంట. అందులో మీకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా చూసుకున్నట్టయితే అల్ట్రా వైడ్ లెన్స్కి సంబంధించిన లెన్స్ అయితే యూజ్ చేశారు. 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. అది మీకు 2 మెగాపిక్సెల్కి సంబంధించిన మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. 16 మెగాపిక్సెల్కి సంబంధించిన మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్కి సంబంధించిన అల్ట్రా వైడ్ లెన్స్. ఇంకా ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 12 GB ఆఫ్ ర్యామ్ తోటి అయితే వస్తుంది మొబైల్. 256 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇంకా మొబైల్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్ మనకు ప్రీవియస్ జనరేషన్ ఫ్లాగ్షిప్ మోటరోలా ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే డిజైన్ తోటి అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకున్నట్టయితే మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్ మీకు కార్నర్ టు కార్నర్ మొత్తం కర్వ్డ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. కాబట్టి ఇది చూడడానికి కొంచెం ప్రీమియం లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రీమియం ప్రాసెసర్ కాబట్టి సో మోటరోలాకి సంబంధించిన బ్రాండింగ్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎనీవేస్, మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Android 11 తోటి అయితే వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే వస్తుంది. ఇంకా మనకు ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో అది వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. కాకపోతే ఎన్ని వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జర్ అనే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా మనకు Type-C పోర్ట్ తోటి అయితే వస్తుంది. 3.5mm జాక్ కూడా వీళ్ళు అస్సలు మిస్ చేయలేదని చెప్పేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే మనకు 35,000 నుంచి 48,000 మధ్యలో ఉండబోతుందని చెప్పేసి లీకర్స్ అయితే చెప్తున్నారు. సో వీడియో మీకు ఎలా అనిపించింది గైస్? మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బెల్ ఏదైతే ఉందో అది మీకు ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ వీడియో చేసినప్పుడల్లా మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్ని ఎటువంటి మిస్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, నెక్స్ట్ టైం. జై హింద్ అండ్ వందే మాతరం.